హాయ్ అండి. 'బిగ్ బాస్' సీజన్ 9 స్టార్ట్ అయిపోయింది. 'అగ్ని పరీక్ష' ముందు, ఆ తర్వాత ఇప్పుడు సీజన్ ఆల్రెడీ 3 ఎపిసోడ్‌లు. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆహ్, ఎపిసోడ్ వదిలేస్తే 2 ఎపిసోడ్స్ మనకి రిలీజ్ అయ్యాయి. రెండో ఎపిసోడ్‌లో నామినేషన్ పర్వం మొదలైపోయింది. కాకపోతే పూర్తవ్వలేదది ఒక విధంగా. సో, నామినేషన్ దగ్గరకొద్దాము. అంతకంటే ముందుగా 'అగ్ని పరీక్ష' చూడనోళ్ళు ఉంటారు గదా! వాళ్ళ కోసం సింపుల్‌గా ఆ 'అగ్ని పరీక్షలో' ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో అంతమందిలోంచి మంచి కంటెండర్స్‌నే తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళని చూస్తే 'శ్రీజ దమ్ము' నిజంగానే దుమ్ము లేపుతుంది. ఆ పిల్ల ఫస్ట్ చూస్తే అసలు ఆ వాయిస్ చూసి ఇరిటేటింగ్ అన్నారు అక్కడున్న మెంటర్సే. అలాంటి పిల్ల అసలు తన స్ట్రాటజీలు గానీ, ఆలోచనలు గానీ అసలు ఆ వయసుకే వేస్తుంది. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. హరీష్ గారు, హరిత హరీష్. ఆయన కూడా అసలు ముందు నుంచే ఈయన వెళ్ళే మనిషే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వాయిస్ చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడతాడు. అది తప్పో రైటో కావచ్చు. కానీ స్ట్రాంగ్‌గా చెప్పే ధైర్యం ఉందన్నమాట మొహం మీద. ఎవరికైనా ఏమన్నా చెప్పేస్తాడు ఆయన. ఇచ్చి పడేస్తాడంటారు కదా! ఆ టైపు వ్యక్తి ఆయన. ఆయన సెలెక్ట్ అయ్యాడు. ఇంకా పవన్ డెమోన్ పవన్ ఎలా అంటే ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ అని అర్థమవుతుంది. అండ్ మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అని మనకి పోను చూస్తూ అర్థమైంది. అగ్ని పరీక్షలోనే కొంచెం ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఎపిసోడ్స్‌కి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మెయిన్ ఎపిసోడ్ నడుస్తున్నాయి కదా! ఈ 2 ఎపిసోడ్స్‌లో చూసినంత వరకు కూడా తను బానే ఉన్నాడు. ఇంకా కళ్యాణ్ ఆర్మీ నుంచి వచ్చాడు. చాలా ప్యాషనేట్‌గా ఉన్నాడు. అండ్ బానే ఉన్నాడు. ఫ్యాన్స్‌ని కూడా బానే సంపాదించుకుంటున్నాడు ఉన్నంతలో. అంటే పాజిటివ్ వైబ్సే ఉన్నాయి ఆ అబ్బాయి నుంచి. అండ్ ఫిజికల్లీ కూడా స్ట్రాంగే కాబట్టి ఓకే. ఇంకా ప్రియ ఆ అమ్మాయి కూడా ముందు నుంచి కొంచెం స్ట్రాంగ్‌గానే వినిపిస్తుంది. అభిప్రాయాలను చెప్తూ ఉంటుంది. బానే ఉంది. తను కూడా బానే నడుస్తుంది. ఇంకా మర్యాద మనీష్. తను వస్తాడా రాడా అనుకున్నాం. ఫైనల్లీ వచ్చేసాడు. అంటే 5గురిని సెలెక్ట్ చేస్తారన్నారు గానీ శ్రీముఖి వచ్చి లాస్ట్‌లో తనని కూడా పంపిద్దాం అనేసరికి అభిప్రాయాలతో సో, మొత్తానికి 6గురు వచ్చేసారు. మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీలొచ్చారు. సో, ఇప్పుడు మనం ఎపిసోడ్స్‌లోకొచ్చేస్తే మొదటి నుంచి అట్రాక్ట్ చేస్తుంది. అంటే మొత్తం అందరి దృష్టి తన వైపుకి తిప్పుకున్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే సంజన. సంజన చేసింది చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఆహా! ఇక ఈ సీజన్ నడవాలంటే ఈమె ఉండాల్సిందా అన్నట్లుగా ఫ్యాన్స్ ఫార్మ్ అయ్యారు. ఫ్యాన్స్ ఎందుకు అంటే ఈ రకంగానే ఆమెకి. బహుశా ఆమె చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆమె వాయిస్ వినిపిస్తుందని అలా కూడా అయ్యుండొచ్చు. లేదంటే ఈ ఇలాంటి కంటెంట్ ఇచ్చేవాళ్ళే ఉంటారు. ఇలా అయితేనే కదా 'బిగ్ బాస్' ఫైర్‌తో వెళ్తుంటదని చెప్పేసి ఆమెని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే ఇంకా సంజన ఫ్యాన్స్ ఫార్మ్ అవ్వండి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. సో, ఆ రకంగా అసలు ఆమె ఎందుకు హైలైట్ అయ్యింది అనేది కొన్ని విషయం చెప్పుకుందాం. అసలు ఫస్ట్ చెప్పడానికి ఎవరికైనా చెప్తే మనం బయట నార్మల్‌గా ఇలాంటి రీజన్స్ ఏమన్నా చాలా సిల్లీగా అనిపిస్తాయి. కానీ ఇక్కడ జరిగేది అదే. అంటే ఆ 'బిగ్ బాస్' హౌస్‌లో ఏదైనా చిన్న విషయమే చాలా ట్రిగ్గర్ అవుతూ ఉంటది. లేకపోతే అదే చాలా పెద్దగా కనిపిస్తది. కొందరికి పెద్దగా అనిపించదు. కొందరికి సింపుల్‌గా అనిపించదు. కాకపోతే అది తీసుకునే విధానం ఉంటది కదా! ఇప్పుడు ఆమె చేసింది ఏంటంటే బాత్రూమ్‌లో ఒక 2 వస్తువులు పెట్టుకుంది. అంటే షాంపూ, కండిషనర్ ఏయో పెట్టింది మొత్తానికి. అవి తీసేయమని. ఆ బాత్రూమ్ విషయంగా చూసుకునేది ఎవరు అంటే 'బిగ్ బాస్' ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే నాగార్జున గారు పంపించినప్పుడే కొంతమందిని కొన్ని పనులకి కేటాయించడం అనేది జరిగింది. ఆళ్ళెవరు ఓనర్స్‌గాను, టెనెంట్స్‌గా ఇద్దరిని సెపరేట్ చేశారు కదా! ఇప్పుడు టెనెంట్స్ అందరూ ఎవరు అంటే సెలబ్రిటీస్. కామనర్స్ అందరూ కూడా ఓనర్స్. సో, ఓనర్స్ ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఒక్కొక్క పనికి ఎవరెవరిని పెట్టాలి అనేది. నాగార్జున గారు అడిగితేనే. సో, అందులోంచి సెలెక్ట్ చేసింది ఎవరు? ఫ్లోరా సైనినేమో బాత్రూమ్ డిపార్ట్‌మెంట్‌కి పని చేయడానికి. అంటే దాని క్లీనింగ్ వర్క్ ఆమెకి అప్పచెప్పారు. దాన్ని చూసుకునేది మెంటర్‌గా అంటే దాన్ని చూసుకునే బాధ్యతలు అప్పగించిందేమో కళ్యాణ్‌కి. సో, ఆళ్ళిద్దరూ చూసుకుంటున్నారు. ఈ సంజన స్నానం చేసిన తర్వాత ఆమె అందులో కామన్‌గా వాడతారు అనే రీజన్ చెప్తూ అందులో ఒకటి ఉంటే ఏమైందో, ఒక 2 వస్తువులు ఉంటే ఏమైంది, నేను టాయిలెట్‌కి సంబంధించిన వస్తువులే పెట్టాను కదా అని ఆ షాంపూ అండ్ అది ఒక కండిషనర్ ఏవో ఆ 2 డబ్బాలు అక్కడ పెట్టింది. ఈమె సైని వచ్చి ఫ్లోరా సైని వాటిని తీసేయండి. ఐయామ్ నాట్ యువర్ సర్వెంట్ అన్నది. ఆ పదం ఆమె కూడా 2 టైమ్స్ ఏమో వాడింది. నేను లైవ్‌లో కూడా చూసాను. సో, ఆమె ఆ పదం వాడినందుకు ఒకటి పక్కన పెడితే ఫ్లోరా సైని చాలా ఎలా కొంచెం ఆమె సెన్సిటివ్‌గా ఉంది, సైలెంట్‌గా ఉంది, మంచిదిలా ఉందనే అభిప్రాయం కూడా చాలా మందిలో కలిగింది. ఆమె ఎక్కువ గట్టిగా ఏం మాట్లాడదు. కాకపోతే అందులో ఉన్న వస్తువులు ఇప్పుడు
అంతమంది ఉన్నారు, హౌస్‌మేట్స్ అంతమంది ఉన్నారు. అంతమంది బాత్రూమ్‌కి వెళ్తారు కదా! వెళ్ళినప్పుడు వాళ్ళ వస్తువులు అంతంతమంది తీసుకుని వెళ్తే, ఇప్పుడు 14 మంది ఉన్నారో, 16 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నా వాళ్ళు 2 వస్తువులు తీసుకొని పోతే అందులో ఎన్ని అవుతది? అయన్నీ వాళ్ళు పెట్టుకోవడానికి అలా లేదు కదా రూలు. ఎవరు వాడుకున్న వస్తువులు వాళ్ళు తీసుకొచ్చేసుకోవాలి బయటికి. సో, ఆమె ఏమంటది, ఇది కామన్‌గా అందరూ వాడతారు కదా! నేను అందుకని పెట్టాను. ఇది కామన్ కదా! మన ఇంట్లో కూడా కామన్ కదా! అంటుంది. ఆ విషయం పక్కన పెడితే దాన్ని తీసేయండి అని మేమెవ్వరు ఇందులో ఏకీభవించం మీతోనని చెప్పి అందరూ ఒక మాటగా ఉన్నా కూడా సంజన నేను అవి పెడతాను, నేను ఇప్పుడు కూడా తీను, బిగ్ బాస్ చెప్తే తీస్తాను, ఇలాంటివి చాలా చెప్పింది ఆమె. సో ఆ ఒక్క చోట కాదు కానీ ఇంకా చాలా చాలా ప్లేసెస్లో ఆమె మీద వచ్చిన ఆ ఫీలింగ్ ఏం చేసిందంటే వీళ్ళందరికీ కలిసి ఫస్ట్ నామినేషన్స్లోకి ఆమె వెళ్ళింది. ఎక్కడ నామినేషన్స్ పర్వం మొదలవ్వక ముందుగా ఒకటి ఉంది, మొత్తం టెనెంట్స్ ఓనర్స్ అందరినీ కలిపి ఏకాభిప్రాయంతో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళందరూ పక్కకెళ్ళి మాట్లాడుకున్న వాళ్ళల్లో అసలు యునానిమస్గా వచ్చింది ఒక విధంగా సంజన పేరే. ఎందుకంటే ఆమె కంటెంట్ ఇస్తుంది కావచ్చు, లేకపోతే ఆమె మామూలుగానే అలా ఉంటుంది కావచ్చు, ఏదైనా కానీ ఆమె ఇచ్చిన కంటెంట్తోనే మొత్తం వీళ్ళందరూ ఒక యునానిమస్ డెసిషన్కి వచ్చారు, ఆమెనే నామినేట్ చేయాలని చెప్పి. దానికి మనీష్ మర్యాద ముందుకొచ్చి అంటే వాళ్ళందరి తరపున ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆయన వచ్చి చెప్పాడు, మీ నుంచి చాలా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని చెప్పి. ఇంకా మీరు అదే పనిగా అందరూ ఒక అభిప్రాయంతో ఉంటే మీరు ఒకలా ఉంటున్నారు, ఇలాంటి ఏవో రీజన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత ఆమె ఒక విధంగా ఓకే, మరీ అక్కడ ఏమో అంత ఎక్కువ సీన్ చేయలేదు, కానీ ఆమె చెప్పింది ఇది కదా వాటర్ కోసం నేను వచ్చాను, లోపలికి వచ్చాను అంటే ఆమె ఇంట్లోకి ఎంటర్ అవ్వకూడదు, కాకపోతే ఆమె ఇష్టం వచ్చినట్లు ఎంటర్ అవ్వడము, కావాల్సినవి తీసుకోవడం అలాంటివి చేస్తున్నందుకు వాటర్ కూడా తీసుకొద్దా అంటే యాక్చువల్ రూల్ ప్రకారం అయితే ఆమె దేనికోసమన్నా లోపలికి రావాలంటే ఇంట్లోకి టెనెంట్ కాబట్టి పర్మిషన్ తీసుకునే రావాలి. మిగతా వాళ్ళందరూ ఇంప్రెస్ చేసి వస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా కావాలంటే అడిగి తీసుకుంటున్నారు, అలా జరుగుతుంది. ఈ సంజన మాత్రం స్టార్టింగ్లో అంతా ఆమె హాట్ వాటర్ ఇది కామన్ కదా అంటుంది. యాక్చువల్లీ ఇది టెనెంట్స్ అన్నప్పుడు వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి, అక్కడ బ్రేక్ చేయకూడదు వాళ్ళు. ఆ బ్రేక్ చేస్తూ ఇది కామన్ కదా అది కామన్ కదా అంటే అది కామన్ కాదన్నమాట. వాళ్ళ లెక్కల ప్రకారం అయితే అది కామన్ కాదు. సో అలాగా మొత్తానికి ఆమె అయితే బాగా నెగిటివ్ అయింది ఆ ఎపిసోడ్ వరకు వాళ్ళ దృష్టిలో. బయట అయితే ఇప్పుడు ఒక విధంగా ఆమె నడిపిస్తుంది అనుకోవాలి, ఎందుకంటే ఆమె ఫుల్ కంటెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఫైర్ మీద ఉండాలి అంటే వెళ్ళంగానే ఒక ఫైర్ హరీష్ నుంచి చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, హరీష్ గారు. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరు అలా ఉంటుంది, ఎవరితో ఎప్పుడు గొడవ పెట్టుకుంటాడో అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన కంటే కూడా ఎక్కువగా చాలా డామినేట్ చేసి సంజన గారు ముందున్నారు మా టీ వరుసలో అయితే. కాకపోతే స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు చెప్పాలంటే చాలామంది స్ట్రాంగేనండి, నిజంగా చాలా గట్టిగా మాట్లాడతారు, అభిప్రాయాల్ని చాలా బాగా చెప్పగలుగుతున్నారు. అగ్ని పరీక్షలో కూడా చెప్పింది అదే, కొంతమంది వాళ్ళు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళు చెప్పేది ఏదన్నా అభిప్రాయం చెప్పాలి అంటే దాని మీద స్టాండ్ అయ్యి ఉండాలి అంటే కనుక గట్టిగా చెప్పాలి అని ఆ చెప్పే వాళ్ళలో ఉన్న వాళ్ళనే చాలా వరకు సెలెక్ట్ చేశారు. అండ్ అక్కడ ఆల్రెడీ సెలబ్రిటీస్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి వచ్చారో వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు వచ్చారు. ఒకరిద్దరు ఎక్కువ మాట్లాడట్లేదు, లైక్ సుమన్ కావచ్చు, రాథోడ్ కావచ్చు, లేకపోతే ఆశా షైని గారు కావచ్చు, ఇలా కొంతమంది ఎక్కువ మాట్లాడట్లేదు. మరి మేబీ ముందు మాట్లాడచ్చేమో, అప్పుడప్పుడు ఒక డైలాగ్ వదులుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుమన్ని అసలు నిజానికి ఆయన ఫుటేజ్ ఎక్కడ కనిపించలేదు, లైవ్లో అయితే కనిపించారు కానీ 1 డే 2 డేస్ ఫస్ట్ డే సెకండ్ డే, కానీ తను ఎక్కడ మనకి పెద్దగా కనిపించినట్లు అనిపించలే. ఎందుకంటే సుమన్ మాట్లాడింది మనం ఎపిసోడ్లో చూస్తే, అంటే ఎపిసోడ్ చూసిన వాళ్ళైతే ఆయన నామినేట్ చేసినప్పుడు హరీష్ గారు అంటే హరీష్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకుని ఆయన చెప్పినప్పుడు నేనేం మాట్లాడినాను, అప్పుడు కూడా ఆయన ఏం అభిప్రాయం చెప్పట్లేదు, సైలెంట్గానే ఉన్నాడు. ఈలోపు అప్పుడు కూడా సంజన గారు వచ్చేసి మీకేమన్నా చెప్పాలని ఉంటే చెప్పండి అంటే అప్పుడు ఇచ్చాడు కొంచెం గట్టిగా మాట్లాడడం. అంటే అప్పటి వరకు సుమన్లో ఆ యాంగిల్ చూడలేదు. అప్పుడు ఏమన్నారు సంజనాని, నాకు తెలుగొచ్చు, నేను విన్నాను, నాకు తెలుగొచ్చు, తెలుగులోనే చెప్పారు అని చెప్పి. సో అలాంటి డెసిషన్ చెప్పడం అనేది, అభిప్రాయం చెప్పడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు ఇతనిలో కూడా ఒక ఫైర్ ఉందన్నమాట అన్న ఫీలింగ్ కలిగిందన్నమాట. అలా చెప్పగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా బాత్రూంలో విషయానికి వచ్చినట్లయితే అంటే అదే పెద్ద సీన్ జరిగింది కాబట్టి ఒక మొత్తం హౌస్ అందరూ కూడా కొంచెం సంజనాని ఒక సపరేట్గా చూసే దీంట్లో మేజర్ ఇంపాక్ట్ చూపించింది ఆ సీన్ ఒకటే. ఎక్కువగా బయట చూసిన వాళ్ళకి కూడా ప్రేమగా చెప్పావు కాబట్టి వింటున్నాను అందమాట కళ్యాణ్తో ఆమె. అంటే అప్పటి వరకు అన్ని చేసినా కోపంగా చెప్తే ఆమె ఆ మాట విందు, ప్రేమగా చెప్తే మంచిగా చెప్తే వింటాను అనేది ఆమె వర్షన్.
కానీ ఎవరు ప్రేమగా చెప్తారు? ఎందుకుంటారు ప్రేమగా? మనం హౌస్‌లోకి వెళ్ళింది మనకెవ్వరు ఎవరితో ఏ బంధాలు ఉండవు. ఎనీ టైమ్ ఎవరితోనన్నా విరోధం రావచ్చు అనేది మనందరికీ ముందు నుంచి తెలిసిందే. అన్ని ఎపిసోడ్‌లు చూస్తాం కాబట్టి. సరే, ఇంకొకటి అక్కడ శ్రీజ, దమ్ము శ్రీజ ఎలాగో అభిప్రాయాలు గట్టిగానే చెప్తది. గేమ్ కూడా గట్టిగానే ఆడుతది. నిజానికి అందరిలాగే ఫస్ట్ ఆమె అగ్ని పరీక్షలో అది వచ్చినప్పుడు ఆమె వాయిస్ ఇరిటేటింగ్‌గా ఉందని అందరూ ఎలా అయితే అభిప్రాయం చెప్పారో అక్కడ మెంటర్స్ వాళ్ళందరూ చూసినోళ్ళు కూడా అలా అనిపించింది. కానీ పోను పోను ఆమె గేమ్ చూసినప్పుడు ఏంటి అసలు ఈ పిల్ల ఇంత గట్టిగా ఆడుతుందా అనే అభిప్రాయం కూడా కలిగింది. తను వచ్చేసి అక్కడ బాత్రూమ్ దగ్గర ఏమైతే జరిగిందో సంజన గారు అనవసరంగా ఫుటేజ్ ఇవ్వడానికే చేస్తున్నారని చెప్పేసి ఒక మాట అనింది. అదొకటి. ఇంకా 2, 3 సీన్లు వాళ్ళ మధ్యలో జరిగాయి. అంటే శ్రీజకి సంజనకి మధ్యలో జరిగాయి. ఆ జరిగిన దాన్ని బట్టి శ్రీజ మీద ఒక అభిప్రాయాన్ని ఈమె చెప్తుంది తనుజతో అనుకుంటా. సంజన అంటుంది, ఈమెతో అస్సలు నేను మాట్లాడిన, ఆమెతో మాట్లాడితేనే అసలు నా డిగ్నిటీ పోతుందేమో, అసలు నాతో మాట్లాడదు వెళ్ళిపోమని చెప్తాను నేను అన్న టైప్లో చెప్పింది. అంటే చాలా యాటిట్యూడ్గా అనిపించింది ఆమె చెప్పేది. అంటే ఆమె అభిప్రాయాలు చెప్పే విధానం బాగానే ఉంది కానీ ఆఫ్కోర్స్ ఆమె ఏమనుకుంటుందో అది చెప్తుంది. కాకపోతే అలా ఒకరిని చిన్నగా చూడడం అనేది కొందరికి నచ్చట్లేదన్నమాట. ఆ విధంగా మొత్తానికి శ్రీజ మీద ఆమె ఒక అభిప్రాయాన్ని ఫుల్గా ఫిక్స్ చేసుకొని చెప్పేసింది. నేను నీతో మాట్లాడను అంటున్న టైప్లో మాట్లాడేసింది. ఇంకా ఆమె ఏమంటదంటే, సంజన ఏదైనా కానీ మీరు అందరూ కలిసి నన్ను నామినేట్ చేసినా ఏం చేసినా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను ఇక్కడ ఉంది అందుకే వచ్చింది అందుకే అని చెప్పేసి అంది. ఇంకొకటి ఈ ఓనర్స్లో ఎవరైతే ఉన్నారో ఓనర్స్లో ఆమెకి డైరెక్ట్గా ఒక మాటతో జరిగిన యుద్ధం ప్రియతో కూడా జరిగింది. ఆ ప్రియ జనరల్గా చెప్తూ ఉంది ఏంటి అంటే, ఎవరైనా బ్యాక్ బిచింగ్ చేస్తారు అది కామన్ అని చెప్తుంది. కాకపోతే డోంట్ యూజ్ దట్ వర్డ్ బీ వర్డ్ యూజ్ చేస్తున్నా, నేను అది యూజ్ చేయొద్దు, మేము మా ఇండస్ట్రీలో అస్సలు యూజ్ చేయమని చెప్పి దానికి కూడా రేజ్ అయింది. అంటే చాలాసార్లు ఆమె తన వాయిస్ని రేజ్ చేయడానికి చాలా కారణాలు దొరుకుతున్నాయా లేకపోతే ఆమె క్రియేట్ చేసుకుంటుందా తెలియదు. కానీ మొత్తానికి సంజన చాలాసార్లు చాలామంది మీద ఫైర్ అయ్యగలిగే సిచ్యువేషన్స్. సైని మీద కూడా, అంటే ఫ్లోరా సైనితో చాలానే జరిగింది. ఫ్లోరా సైని అసలు నిజానికి ఆమె అన్న మాటల్ని తీసుకోలేక ఆల్మోస్ట్ షివరింగ్ మాట అదే చెప్పాడు కళ్యాణ్ కూడా, మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి, ఇష్యూ ఓకే కానీ అంటే బాత్రూంలో వస్తువులు పెట్టద్దని సైని అంటే ఈమెమో ఏదేదో మాట్లాడుతూ సీరియస్ అయిపోయింది ఎక్కువగా అందరి ముందే. అది మాట్లాడుతూ చెప్తున్నప్పుడు ఇంకా సైనికి అంటే ఆమె కొంచెం సెన్సిటివ్గా ఉన్న కారణంతో అంత గట్టిగా మరిచేసరికి ఈమె తీసుకోలేకపోయింది. దానికి ఆమెకి ఏడుపు వచ్చేసింది, షివరింగ్ వచ్చేసింది. అదంతా ఇంకా కొంచెం కూల్ డౌన్ చేయడానికి కళ్యాణ్ వీళ్ళందరూ కూర్చున్నారు, ఆమె చుట్టూ చూస్తూ ఉన్నారు, మాట్లాడుతుంటే విన్నారు. ఓకే, ఏడుపు నాపేసి ఆమె చెప్పేది విన్నారు. చెప్తుంటే ఆమె షివరింగ్ అవుతుందంటే అదే విషయాన్ని లైవ్లో చూసాను నేను కొంత కంటెంట్. అదే విషయాన్ని మీరు కొంచెం నెమ్మదిగా చెప్పచ్చు కదా అని కళ్యాణ్ అంటుంటే ఆమె షివరింగ్ అయిపోతుందంటే ఆమె లీన్గా ఉంది కాబట్టి షివరింగ్ అవుతుంది, ఈవెన్ నేను కొంచెం ఫ్యాట్గా ఉన్నాను కాబట్టి నేను షివరింగ్ అవుతున్నా మీకు కనిపించట్లేదు అంటుందన్నమాట. అంత గట్టిగా మాట్లాడినామే ఆమె షివరింగ్ అవుతుందంటే నమ్మగలిగేలా అయితే లేదు. సో అంతవరకు వాళ్ళిద్దరి మధ్య జరిగింది అది. కాకపోతే ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఏంటి, ఫ్లోరా సైనితో ఆమెకి అన్నీ జరిగాయి. ఫ్లోరా సైని మీద ఆమె ఏదో కొంచెం పర్సనల్గా కూడా ఏవో అన్నట్లుంది, అంటే ఫ్రీ బర్డ్ అన్నట్లుగా ఏదో వర్డ్ యూజ్ చేయడం ఇలాంటివి ఏవో జరిగితే అది ఫ్లోరా సైనికి నచ్చలేదు. అది కూడా నచ్చలేదు. ఎందుకంటే ఆమె మనం ఇంట్రడక్షన్లో చూసాం ఫ్లోరా సైని ఆమె ఉన్న రిలేషన్షిప్లో ఆమె అంతా కొంచెం దెబ్బలు తినడం ఏదో ఫైట్స్ అవి జరిగాయి. ఆమె చాలా సీరియస్ ఉంది ఆమె రిలేషన్షిప్లో. కానీ జరిగింది ఏదో సంథింగ్ బ్యాడ్ జరిగింది ఆమెకి. ఇంకా ఆమెకి ట్రస్ట్ లేదు లవ్ మీద అని చెప్పేసి చెప్పింది. కాకపోతే ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ కాదు నాదని చెప్తుంది. కాకపోతే ఈమె దాని గురించి తన అభిప్రాయాలు ఏవో చెప్పేసింది, అందుకని ఆమెకి అది కూడా నచ్చలేదు. సో మొత్తానికి ఓవరాల్గా ఈ పాయింట్స్ అన్నీ పెట్టుకొని సైని ఇంకేదో మాట్లాడుతుంటే ఈమె అంటే సంజన అంటది, నా గురించి మీరు అలా అనడం నచ్చలేదు లాంటి విషయం చెప్తే ఓకే ఐ వాంట్ టు బీ నైస్ విత్ యూ అంటుంది. అంటే నువ్వు మాట్లాడుకు నేను నీతో బాగానే ఉంటాను అంటుంది. అనాల్సినవి అన్నీ కొంచెం అనేసిన తర్వాత అంత గట్టిగా ఇప్పటి వరకు ఎవ్వరు మాట్లాడకుండా ఆ పర్సన్తో ఈమె మాత్రమే అంత గట్టిగా మాట్లాడినప్పుడు ఆమె హర్ట్ అయినప్పుడు ఐ వాంట్ టు బీ నైస్ విత్ యూ అంటే అది
అంటే ఆమె నమ్మగలుగుతుందా? ఆమె మళ్ళీ ఈమెతో మామూలుగా అలా ఉండగలుగుతుందా? ఉండలేరు కదా. మళ్ళీ మళ్ళీ కలవచ్చు, ఎందుకంటే పెద్ద పెద్ద గొడవ పెట్టుకున్న వాళ్ళే లాస్ట్కి మళ్ళీ వాళ్ళిద్దరే ఏకం కావచ్చు, ఎలా అయినా జరుగుతుంటాయి ఇందులో. మొత్తానికైతే అలా ఎవరెవరితో ఆమెకి ఫైటింగ్స్ జరుగుతున్నాయి అనేది చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరితోనూ అలాగే ఉంది ఆమె సిచ్యువేషన్ అయితే. కళ్యాణ్తోనూ కూడా అలాంటి విభేదం ఉంది, హరీష్ గారితోనూ విభేదం ఉంది, ఇంకా మ్యాక్సిమం అందరితో అలా వస్తుంది. సో హౌస్లో లైవ్లో జరిగినవి మిగతావి అన్ని ఎపిసోడ్లో కలిపేసి రఫ్గా అందులో పెద్దగా ఏమీ చెప్పుకునే అంత లేదు. ఈ బాత్రూమ్ సీన్ లైవ్లో అంతే ఇంకా ఎక్కువ ఉంది, చాలాసేపు నడిచింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తాయని మెయిన్గా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డేనే యూజువల్గా నామినేషన్స్ వచ్చేస్తాయి. అప్పటికి అసలు ఎవరి మీద ఏ అభిప్రాయము నిజంగానే ఫామ్ అవ్వదు. అంత ఫాస్ట్గా నామినేషన్స్ పెడతారు. వాళ్ళు కూడా అంటుంటారు అసలు నాకేం కారణం లేదని సిల్లీ రీజన్స్ ఏవో చెప్పుకుంటారు. ఇంకేం చేస్తారు ఆ ఆప్షన్ లేకపోతే. మనమైనా ఆ సిచ్యువేషన్లో ఉంటే చెప్పండి, ఎవరితో కావాలని కూడా పెట్టుకోలేం. కాకపోతే ఇంకా అలా వేస్తుంది. కాకపోతే వీళ్ళకి కనీసం ఒక 2 days టైం దొరికిందేమో, బాగానే అర్థం చేసుకోవడానికి టైం ఉంది అనిపించింది. ఆ విధంగానే చూస్తే నిజంగానే ఎవరి మీదన్నా నామినేషన్ చెప్పాలంటే ఈజీగా అభిప్రాయం, నేను ఇందాక చెప్పినట్లుగా సంజన గారిని మొత్తం ఓనర్స్ అందరూ కలిసి, అంటే కామనర్స్ అందరూ కలిసి ఆమెను సెలెక్ట్ చేస్తారు. ఒక నామినేషన్ ఫస్ట్లో విడిగా అయిపోయింది. తర్వాత మెయిన్ నామినేషన్స్ అది సెటప్ వేసి వాళ్ళని సపరేట్గా వీళ్ళని సపరేట్గా కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు జరిగిన నామినేషన్స్ విషయానికి వస్తే కనుక ఆ సెటప్ చూసినప్పుడే అనిపించింది. ఇప్పుడు ఇద్దరిని వెళ్ళాలని చెప్పారు, ఇద్దరిలో వెళ్ళి ఫస్ట్ ఎవరైతే సుత్తిని అందుకొని ఓనర్స్కి ఇచ్చి అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది నామినేషన్స్ది. అది చెప్పాలి అన్నప్పుడు ఇద్దరు వెళ్ళాలన్నప్పుడు ఇద్దరిని కొంచెం ఈక్వల్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అది పెద్ద ఫిజికల్ టాస్క్ అనిపించకపోయినా ఒకరు రూట్ నుంచి వస్తారు, ఇంకొకరు ఇంకో రూట్ నుంచి వస్తారు. ఇద్దరు మధ్యలో ఇరుక్కున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్మీ నుంచి వచ్చాడు కళ్యాణ్ కావచ్చు, లేకపోతే పవన్ కూడా ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటాడు, భరణి గారు స్ట్రాంగ్ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇద్దరు ఒకటే టైంలో పాస్ అయినప్పుడు అక్కడ కొంచెం ఒకరినొకరు ఆపుకోవడాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే టెనెంట్స్కి వేరు ఓనర్స్కి వేరుగా పెట్టారు కాబట్టి వాళ్ళిద్దరూ మిక్స్ అవ్వలేదు. బట్ ఓన్లీ ఈ టెనెంట్స్ నుంచి అయినా కూడా ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇద్దరు ఒకటేసారి తలపడితే ఒకరినొకరు ఆపుకునే ప్రమాదాల్లో ఏమన్నా జరగచ్చు. అలాగే జరిగింది ఎగ్జాక్ట్గా. సేమ్ ఫస్టే సెలెక్ట్ చేసింది బిగ్ బాస్ టెనెంట్స్ నుంచి ఎవరు రావాలనేది, అది తనూజ అండ్ రీతు. అఫ్కోర్స్ అంటే మనం ఫిజికల్లీ ఇద్దరిని చూస్తే ఇద్దరు స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు, ఈక్వల్గా పోటీ పడతారు అన్నట్లుగానే ఉన్నారు. బట్ స్టార్ట్ అయ్యి ఇద్దరు వస్తున్నప్పుడే స్టార్టింగే వాళ్ళిద్దరికి అప్పటి వరకు మనం హౌస్లో ఏం పెద్ద గొడవలు ఉన్నట్లుగా అట్లాంటివి ఏం చూడలేదు. ఇక్కడ స్టార్ట్ అవుతే ఇంకంతే మొదలవుతూ ఉన్నప్పుడు ఏమేమో స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళిద్దరిలో ఎవరైతే ఫస్ట్ వచ్చి దాన్ని పట్టుకుంటారో వాళ్ళకి అభిప్రాయం చెప్పడానికి, నామినేషన్ చేయడానికి ఫస్ట్ అవకాశం దక్కుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని రమ్మనగానే తనుజ స్పీడ్గా వెళ్ళింది అండ్ రీతు వస్తుంది. రీతు చెయ్యి ముందు పెట్టింది. ఈమె నన్ను ఆపడానికేమో అన్నట్లుగా ఆమెని కొంచెం గుద్దుకుని వెళ్ళినట్లుగా ఉంది. ఆమెకి తలకి బాగా దెబ్బ తగిలింది. ఆ విషయం ఆమె గమనించలేదు, తను వెళ్ళిపోవాలి కాబట్టి తను ఫస్ట్ ముందు వెళ్ళిపోయింది. తర్వాత అన్న వర్డ్ రీతుకి ట్రిగ్గర్ అయింది, నన్ను ఆపడానికి వచ్చింది అందుకు నేను వచ్చేసాను అన్నట్లుగా. అది విని రీతు ఫైర్ అయిందంట, అంటే కొంచెం గట్టిగా మాట్లాడింది. ఎందుకంటే దెబ్బ తగిలిన వాళ్ళకి ఇంకా నన్ను ఆపడానికి వచ్చింది ఇలాంటివి ఏమన్నా విన్నప్పుడు ఇంకొంచెం ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి. రీతుకు అసలు ఆ ప్లాన్ లేదు, నాకు మనసులో అసలు ఏమీ లేదు, నేను నా వేలో వెళ్తున్నాను అంతే, అది అనుకోకుండా జరిగింది అని. తనుజ కూడా ఆమె ఇంటెన్షన్ లేకుండా, అంటే గుద్దాలి, తగలాలి, దెబ్బ తగిలి మనం అట్లా డిఫెండ్ చేసి వెళ్ళాలి అనేది ఆమె అభిప్రాయం కూడా కాకపోతే అనుకోకుండా మొత్తానికి తగిలింది. ఆమె వెంటనే డాక్టర్ అన్నది. మిగతా అందరూ హౌస్మేట్స్ అందరూ కూడా బాగానే అలర్ట్ అయ్యారు, ఆమెను తీసుకెళ్లారు, కట్టుకట్టారు, తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. సరే, ఇక్కడ అయితే ఈ నామినేషన్ విషయానికి వస్తే కనుక తనూజ వచ్చి కూడా మళ్ళీ ఫస్ట్ నామినేట్ చేసింది సంజన ప్లేట్ పగలగొట్టి సంజనాని నామినేట్ చేసింది. సంజన నామినేట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇలా కాదు ఇంకొకరు అని అభిప్రాయాన్ని కూడా చెప్పచ్చు ఓనర్స్. కాకపోతే సంజనాని ఓకే చేశారు, అయిపోయింది. తర్వాత సృష్టి రాథోడ్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు నామినేషన్స్కి. అంటే సృష్టి రాథోడ్ ఇద్దరు ఒకటేసారి వస్తారు. ఓకే, వాళ్ళిద్దరిలో కొంచెం అంటే ఇద్దరు క్విక్గానే ఉన్నారు. సృష్టి కూడా తను ట్రైడ్ బెస్ట్ అనే చెప్పచ్చు, ఎందుకంటే తను కూడా స్పీడ్గానే వెళ్ళింది, కానీ చిన్న సెకండ్స్లో మిస్ అయింది. రాథోడు అది తీసుకున్నాడు సుత్తి. మిగతా హౌస్మేట్స్ కూడా అనుకున్నారు అనమాట, సృష్టి కూడా బాగానే ట్రై చేసింది నిజానికి. సో మొత్తానికి రాథోడు
సుమన్‌ని నామినేట్ చేస్తాడు వెరైటీగా. సుమన్‌కి ఏం చెప్పాడు అంటే తన పర్సనాలిటీ పరంగా కావచ్చు, తన ఉన్న ఇది కావచ్చు, అంత గట్టిగా ఆడలేడేమో అన్న ఫీలింగ్ కలిగింది అనేది సాఫ్ట్‌గానే చెప్పాడు రాథోడు. అంతా ఓకే. అతను కూడా పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వలేదు. అంటే సుమన్ అంత స్పీడ్‌గా, అంత అగ్రెసివ్‌గా రియాక్ట్ అయ్యే మనిషిలాగా అనిపించలేదు. అక్కడి వరకు ఓకే. అప్పుడు అది ఆ రీజన్ చెప్పిన తర్వాత ఆ సుత్తి ఇవ్వాలి కదా! ఒక ఓనర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఓనర్ కూడా దాంతో అగ్రీ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు హరీష్ గారికి ఇచ్చాడు తీసుకెళ్ళి. హరీష్ గారు ఏం చెప్పారు అంటే సేమ్ నువ్వు మంచి మనిషివి, ఆహ్, ఆహ్, మంచి పరంగా మంచోడివి, అంతా ఓకే. కాకపోతే నువ్వు ఇంకా కనిపించట్లేదు అనిపించింది అంటే అప్పుడే జరిగింది ఇందాక చెప్పినట్లుగా. మీరేమన్నా అభిప్రాయం చెప్పండి అంటే ఫస్ట్ అతను ఏం చెప్పలేదు సుమను. సంజనాకి మాత్రం ఇచ్చాడు. ఏందంటే నాకు తెలుగులోనే అర్థమైంది అని చెప్పి అన్నాడు కదా! దాని తర్వాత చెప్పాడు కాస్త. నేను 2 రోజులే కదా అయింది. నేను మీతో బానే ఉన్నాను, మీతో బానే ఉన్నాను, అంతా బానే ఉంటున్నాను గదా! అని చెప్పి అంటున్నాడు. కానీ బాగా ఉండడం అనేది ఇక్కడ క్యాలిక్యులేటే అవ్వదు. అతను మరి ముందు 'బిగ్ బాస్'లో ఎన్ని చూసాడో ఏమో తెలీదు కానీ, ఎవరితో బానే ఉంటున్నాడు, బానే ఉంటున్నాడు కాదు. కనిపించడం అంటే అన్నిట్లోని యాక్టివ్‌గా ఉండడం ఇవి కావాలన్నమాట. అవి కొందరితో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమన్‌కైతే అలాంటి ఫుటేజ్ ఏం లేదు. అంటే ఎక్కడ కనిపించలేదు. మొదటి రోజు లైవ్‌లో అది కనిపించాడు కాస్త. ఏంటి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరి మీద అభిప్రాయాలు ఏమున్నాయని చెప్పుకుంటూ ఉన్నారులే లైవ్‌లో. ఒక్కొక్కరి గురించి ఏమనుకున్నాము ఏంటనేది ఆ టైంలో కనిపించాడు. కానీ ఎపిసోడ్‌లో మాత్రం అతను ఎక్కడ కనిపించలేదు. తన కంటెంట్ ఏం లేదక్కడ ఫుటేజు. సో, ఆ విధంగా చూసినా కూడా అతను పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదనేది హరీష్ గారి అభిప్రాయము. హరీష్ గారు చెప్పినప్పుడు ఈయన అలాగే చెప్పాడు. నేను ఎందుకు కనిపించలేదంటే కనిపించడం అంటే ఎవరితో మంచిగా ఉండడం ఇవి దీని గురించి కాదు. కలవడం గురించి కాదు. నువ్వెంత కనిపించలేదనిపించింది అంటే ఇంక సరే అగ్రీ అయ్యాడనమాట. ఆ రకంగా అయిపోయింది. ఈ 2 డేస్‌లో అందరితో బాగానే ఉన్నా అంటే బాగానే ఉండడం కాదు అనేది ఆయన అభిప్రాయం. సో, ఏకీభవించేశారు. ఆహ్, అయిపోయింది అక్కడికి. తర్వాత 'బిగ్ బాస్' అడిగాడు. ఓనర్స్ నుంచి కళ్యాణ్‌ని, హరీష్‌ని సెలెక్ట్ జేసి, ఇప్పుడు టెనెంట్స్ నుంచి మీరెవరినన్నా ఇద్దరిని సెలెక్ట్ జేయండి అని జెప్పి. నామినేషన్స్ కోసం. అంటే ఆ ఇద్దరు ఎలా ఉండాలి అంటే కొంచెం ఆలోచించి ఇద్దరు ఈ అన్ని విషయాల్లోనూ మ్యాచ్ అవ్వాలి గాబట్టి తలపడే విధంగా ఎవరినెవరిని చేద్దాము అని అనుకున్నప్పుడు ఒక ముగ్గురు పేర్లొచ్చాయి ఫస్టు. మెయిన్‌గా అయితే భరణి గారు అండ్ ఇమాన్యుయల్‌ని ఈళ్ళిద్దరిని అనుకుంటూ ఉన్నారు. తర్వాత మధ్యలో ఇంకొకరి పేరు కూడా అంటే ఆశా షైని గారిని తీసుకుందామా అని ఒక చిన్న అభిప్రాయం. కాపోతే ఆవిడతో ఇందులో మ్యాచ్ అవ్వదు. ఆవిడ కొంచెం సాఫ్ట్ పర్సన్‌గా ఉన్నారు గాబట్టి ఇమాన్యుయల్ ఫిజికల్‌గా ఇస్తాడా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళిద్దరూ ఎందుకో ఆళ్ళిద్దరితో చూసుకోవాలనుకున్నారు. భరణి గారు ఆయన ఆల్రెడీ ఫిజికల్లీ ఫిట్. మనం 'బిగ్ బాస్'లోకి వెళ్తున్న ఫస్ట్ డేనే అంటే ఇంట్రడక్షన్ రోజే చూసాము. ఆయన అండ్ పవన్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు కదా! ఆ విషయంలో చూసుకుంటే గనక భరణి గారు స్ట్రాంగే. ఆ విధంగా ఫిజికల్లీ అయితే గనక ఇమాన్యుయల్ కంపీట్ చేయలేడు. బట్ వాళ్ళిద్దరూ వేరే వేరే విధాలుగా స్ట్రాంగ్‌గానే ఉంటారు కాబట్టి ఆళ్ళిద్దరిని మొత్తానికి ఏకాభిప్రాయానికొచ్చి హరీష్ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తే రీజన్స్ చెప్పారు. భరణి గారు ఓకే. ఆయన రీజన్స్ వేరే. కళ్యాణ్ మన ఇమాన్యుయల్ గురించి చెప్తున్నప్పుడు తిను గురించి ఇలాగా అనుకుంటూ లేజీ అండ్ కొంచెం ఫ్యాటీ అని అంటే ఫ్యాటీ అను లేజీ అని మాత్రం అనకన్నాడు. సో, అంటే పని చేస్తున్నాడు కదా! చెప్తాను అసలు ఇమాన్యుయల్ పాపం చాలా కష్టపడ్డాడు నిజానికి. సో, ఫ్యాటీ అను గాని లేజీ అనొద్దన్నాడు. అసలు ఫ్యాటీ అని కూడా అనక్కర్లేదు. ఎందుకంటే అలాంటివి చెప్పడానికి అక్కడ అది బాడీ షేమింగ్‌లోకి వచ్చేస్తుంది. ఎవరికి ఎలా అర్థమవుతుందనేది తెలీదు. సో, ఓవరాల్‌గా ఇది మాట. ఇప్పుడు ఇమాన్యుయల్ ఇచ్చిన పని గురించి చెప్తే నామినేషన్స్ అంతవరకే అయ్యాయండి. ఇంకా మిగతాయి తర్వాత లైవ్‌లో అవుతున్నాయి గానీ, ఈరోజు ఎపిసోడ్‌లో రిలీజ్ అవ్వాల్సి ఉంటది. సో, ఇమాన్యుయల్ లేజీ గాదు, ఫ్యాటీ గాదు అనుకోవాలి. ఎందుకు అంటే చాలా పని చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళే అన్నారు. ఫస్ట్ డేనే అంతా పని చేసి అంటే క్లీనింగ్ వర్క్ తనకి ఇచ్చారు. మొత్తం హౌస్ క్లీనింగ్ అంటే అది మామూలు విషయమా? చాలా పెద్ద హౌస్. వచ్చినోళ్ళందరూ అంటుంటారు, "ఇంత పెద్ద హౌస్ వావ్! నేను చూడలేదని." మరి అంత పెద్ద హౌస్‌ని క్లీనింగ్‌గా ఉంచాలి అంటే అది కనీసం ఎప్పుడు ఏ ఎపిసోడ్‌లో అయినా కనీసం ఇద్దరు, ముగ్గురు షేర్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే లాన్ ఒకళ్ళు, లివింగ్ ప్లేస్ ఒకళ్ళు, ఈ బెడ్‌రూమ్స్ ఒకళ్ళు ఇలా షేర్ చేస్తూ ఉంటారు. అలాంటిది మొత్తం అంతా పాపం ఇమాన్యుయల్ ఒక్కడికి అప్పచెప్పారు. అంటే ఒక్కొక్క పని నిజానికి ఒక్కొక్కళ్ళకే అప్పచెప్పారు. ఓన్లీ కిచెన్ దగ్గర మాత్రం ఇద్దరున్నారు. తనూజ అండ్ భరణి గారు. వంట చేయడానికి. మిగతా అన్ని చోట్ల ఒక్కొక్కలుగా ఉన్నారు పని చేయాలంటే. సో, అలాంటప్పుడు తర్వాత మళ్ళీ షేరింగ్ కొంచెం అప్పచెప్పారులే. కానీ ఫస్ట్ వర్క్ అప్పచెప్పినప్పుడు
ఓన్లీ ఇమాన్యుయల్కి వచ్చింది. అది ఎంత కష్టపడి తొడవాల్సి ఉంటుందో చూస్తేనే అర్థమవుతూ ఉంటుందన్నమాట. సరే అది అయిపోయింది. అసలు అన్నెసరీగా ఒక 5, 6 బయట నుంచి వచ్చి డాన్స్ చేసి అక్కడ ఫుల్గా కంఫర్టీలు కొట్టి మొత్తం చెత్త వేశారు. ఆ చెత్తని క్లీన్ చేయడానికి మళ్ళీ ఇమాన్యుయల్కే పడింది. పాపం సంబరము డాన్స్ ఎంతోసేపు లేదు కానీ పని ఎక్కువ కదా. ఆ పని చేయడానికి బిగ్ బాస్ సరదాగా అడుగుతాడు ఇమాన్యుయల్ని, నీకు ఎంత టైం పడుతుంది అని. బిగ్ బాస్ ఒక్కొక్కటిగా తీయాలి అంటే కనీసం 1 డే పడుతుంది అని చెప్పేసి అంటున్నాడు కానీ అలా తీయాలంటే ఇంకా చాలా టైమే పడుతుంది. సరే ఎంత స్పీడ్గా వర్క్ చేయాలన్నా కూడా ఎంత టైం పడుతుందని మళ్ళీ హరీష్ గారిని అడిగితే హరీష్ గారు అక్కడ ఎందుకో ఇమాన్యుయల్తో కొంచెం సీరియస్ అవుతాడు. ఇది లైవ్లో వచ్చిందన్నమాట. వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేశారు. అక్కడ ఏం జరిగిందంటే ఇద్దరికి సెపరేట్గా ఫుడ్ అరేంజ్ చేశాడు బిగ్ బాస్. వీళ్ళకేమో మంచి సాంబారు, ఆలు కర్రీ ఇలాంటివి ఏయో పెట్టారన్నమాట టెనెంట్స్కి. అండ్ ఓనర్స్కి మాత్రం ఇంకొంచెం లగ్జరీగా ఏదో కొన్ని డిఫరెంట్ ఐటమ్స్తో వాళ్ళకి అరేంజ్ చేశారు. వాళ్ళు కూర్చొని తినబోతున్నారు. తినేసిన తర్వాత జరిగింది ఇది. ఆ టైంలో అప్పటి వరకు ఇమాన్యుయల్ హరీష్ గారితోనూ మిగతా అందరితోనూ కొంచెం కామెడీ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి. అలాంటి ఎవరో ఒకరు ఉంటారు కదా, ప్రతి సీజన్లోనూ ఒక 2 3 ఉంటుంటారు. అది ఇప్పుడు ఇమాన్యుయల్కి అనిపిస్తున్నాడు. ఇమాన్యుయల్ బాగానే ఉంటాడు, పాజిటివ్గానే ఉంటాడు, అంతా ఓకే. ఆయన బాడీ షేమింగ్ చేయొద్దు అని చాలా సీరియస్ అవుతున్నాడు అనమాట. అసలు బాడీ షేమింగ్ చేసిన వర్డ్ ఏంటనేది లైవ్లో కూడా తీసేశారు, లైవ్లో కూడా పెట్టలేదు. ఆ లైవ్లో చూపించిన కంటెంట్లోనే ఆయన ఎందుకో ఇమాన్యుయల్ మీద కాసేపు సీరియస్ అయితే మళ్ళీ తర్వాత కాసేపటికి ఇంకా వాళ్ళిద్దరి మధ్య జరిగింది, నువ్వు నాతో మాట్లాడదు, నేను చూసుకుంటాను అని చెప్పి, అంటే కాసేపు సారీ చెప్పినా కూడా హరీష్ గారు కన్విన్స్ అవ్వకపోయేసరికి తర్వాత ఇంక ఇమాన్యుయల్కి కూడా కోపం వచ్చింది. సారీ చెప్పిన తర్వాత కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి సరే కొంచెం కామ్ చేయడానికి ట్రై చేస్తారు మిగతా వాళ్ళు కూడా. కాసేపటి తర్వాత మొత్తానికి కలిసిపోయారులేండి ఒక విధంగా. చాలాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ నార్మల్ అయ్యారు. నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అని చెప్పేసి అలా అన్నారు. అసలు అంతకుముందు ఏం జరిగిందంటే అది వండర్. అసలు ఇమాన్యుయల్ మీద హరీష్ గారు సీరియస్ అయ్యే అంత సీన్ ఉంటుందా అన్న అభిప్రాయం ఎక్కడ కలిగిందంటే ఫస్ట్ డే ఆ ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత ఫుడ్ తింటున్నప్పుడు కరెక్ట్గా బిగ్ బాస్ ఫుడ్ తినొద్దు వచ్చేయండి అంటే ఇమాన్యుయల్ ఫుడ్ తినలేదు అంత పని చేసి అని చెప్పేసి హరీష్ గారు ఏడవడం, ఆయన ఫుడ్ కూడా తినకుండా ఆయన ఫుడ్ కూడా వదిలేయడం, ఇవన్నీ జరిగాయి. అలాంటి వ్యక్తితో ఈయన తర్వాత ఈ సీన్ వచ్చినప్పటికీ మాత్రము ఇమాన్యుయల్ని అంత ఈజీగా, అంటే ఆయన కామెడీ వేలోనే అనొచ్చు, ఏమన్నాడనేది అయితే మనకి చూపించలేదు. కాకపోతే ఈయనకి అది ట్రిగ్గర్ అయింది, ఎందుకో సీరియస్ అయ్యాడు ఆయన మీద. నేనేం అనలేదని నార్మల్గానే అన్నాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో మొత్తానికైతే అదే ఎవరెవరు గొడవ పడరు, ఇతనితో గొడవ అవ్వదు అనుకున్న వ్యక్తులతో కూడా గొడవలు జరుగుతాయి. దట్ ఈజ్ బిగ్ బాస్. మొత్తానికి ఈరోజు రివ్యూ అయితే ఇది. మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నేను ప్రతి ఎపిసోడ్లో కూడా ఇలాగా కొంచెం లైవ్ కంటెంట్లో జరిగిన విషయాల్ని అండ్ ఎపిసోడ్లో జరిగిన కంటెంట్ ఆ విషయాల్ని కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే.